హలో ఫ్రెండ్స్, నా ఆటో పోయింది. ఇంకా పోయింది. చాలా బాధగా ఉంది. కొట్టేసినారు దొంగనా కొడుకులు. ఎవరు కొట్టేసినారు ఏమి అనేది కూడా తెలుస్తుంది. కాకపోతే దొరుకుతారు. కాకపోతే నా బాధ నాకు తెలుస్తుంది. ఎక్కడ దొరుకుతారు. ఇంత అసలు ఎవరికి ఏం అన్యాయం చేయకుండా, ఏది చేయకుండా మేమైతే ఎప్పటికీ ఒక్కరికి కూడా అన్యాయం చేయలేదు. కాకపోతే మా కడుపు కొట్టిన వాళ్ళు ఖచ్చితంగా, అంటే వాళ్ళ కడుపు కాదు, అంటే మేము కోరుకోం, వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటాం. కాకపోతే నా ఆట దొరుకుతుంది, కానీ నా కొడుకులు ఎవడో కానీ దొరికినాడా నిజంగా చెప్తున్నా చాలా బాగా ఉంటుంది. కానీ అసలు ఇట్లా చిల్లర పనులు చేసడం, అంత సీసీ కెమెరాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాకపోతే అయినా ధైర్యంగా తీసుకొని పోయారంటే వాళ్ళకి ఏమని అసలు నాకే అసలు ఇప్పుడు కూడా ఎప్పుడు నేను అనుకుంటున్నా, మనం ఎప్పటికీ ద్రోహం చేయలేదు. కాకపోతే నాకు కష్టాలు వస్తూనే ఉన్నాయి. కాకపోతే మేము తప్పు చేయకుండా మాకు వస్తున్నాయి, మా బాధలు పడుతూనే ఉన్నాము. కానీ ఇప్పుడు బతికే దాన్ని కూడా కొట్టేసినారంటే, కడుపు కొట్టేసిన పంజాబ్లో దొరుకుతారు. ఇది పంచుకోవాలి ఫ్రెండ్స్, అందుకోసమే చెప్తాను అది కూడా.